రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో వాజ్పేయి జయంతి వేడుకలు నిర్వహించారు. తెలంగాణ బీజేపీ నేతలు వాజ్పేయికి నివాళులర్పించారు. అటల్ బిహారీ వాజ్పేయి స్ఫూర్తితో నీతివంతమైన, అవినీతి రహిత, సమర్థవంతమైన పాలనను నరేంద్ర మోదీ ప్రభుత్వం అందిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వాజ్పేయి హయాంలో ఎన్నో సంస్కరణలు, అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలతో భారత్ అనేక రకాలుగా అభివృద్ధి చెందిందని కొనియాడారు. కార్యకర్తలు ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నారు. ఆయన యొక్క స్ఫూర్తితో ఆయన అడుగుజాడల్లో ఒక దిక్కు భారతీయ జనతా పార్టీని, ఒక దిక్కు కేంద్ర ప్రభుత్వాన్ని మరి ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ చేస్తా ఉన్నాము. బడుగు బలైన వర్గాలకు, పేద ప్రజలకు సేవలు అందించడమే కాకుండా దేశాన్ని మరి ఒక శక్తిశాలి దేశంగా నిర్మాణం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. వాజ్పేయి గారు ఆ రోజు ఉన్నప్పుడు అయోధ్యలో రామాలయ నిర్మాణం కావాలని కోరుకున్నారు. కానీ ఈరోజు మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు కన్నటువంటి కలలు అయోధ్యలో రామాలయ నిర్మాణం జరగాలని ఏదైతే ఆకాంక్షించారో ఈరోజు సాకారం అవుతున్నటువంటి వేళ నిజంగా ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏ లోకంలో ఉన్నప్పుడు కూడా